అందరికీ నమస్కారం. నా పేరు మనోహర్. మనతో పాటు మాట్లాడడానికి జిఎల్ఎన్ ప్రసాద్ గారు. ఈయన జువాలజీ లెక్చరర్. ప్రభుత్వ కళాశాలలో ఈయన వర్క్ చేస్తారు. యువత కోసం అనేక విషయాలపై అనేక కోణాల్లో ఆయన పరిశోధన చేస్తూ ఉంటారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. 2023 అయిపోయింది, 2024కి ఎంటర్ అయినాం. ఈ ఇయర్లో యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏ సంవత్సరమైనా కూడా మీరు నూతన సంవత్సరాది సంకల్పాలు చేసుకోండి. అంటే రాబోయే సంవత్సరం ఎలా గడపాలి. నూతన సంవత్సరం ఈ ఒక్కరోజు పెగ్గులతో, హగ్గులతో, ముగ్గులతో గడిపేయడం కాదు, ప్రొడక్టివ్గా మలుచుకోగలగాలి. కాబట్టి రేపే ఒక సంకల్పం తీసుకోండి, లేదా ఈ క్షణమే ఒక సంకల్పం తీసుకోండి. రాబోయే సంవత్సరంలో నేను ఇది సాధించాలి అని అనుకున్నాను. రాబోయే సంవత్సరంలో నా జీవితానికి ఒక వాల్యూ యాడ్ చేయాలి అని అనుకున్నాను. రాబోయే సంవత్సరంలో నా తల్లిదండ్రుల కళ్ళల్లో వెలుగు నింపాలి అని అనుకుంటున్నాను. ఇలా ఏదో ఒక పాజిటివ్ అఫర్మేషన్ అంటారు దీన్ని. ఒక సానుకూల దృక్పథాన్ని, ఒక సానుకూల సంకల్పాన్ని ఏర్పరచుకుంటే మీలో నెగిటివిటీ వెళ్ళిపోతుంది. అండ్ అన్నింటినీ గౌరవించడం నేర్చుకోండి. అందరినీ గౌరవించండి, అన్నింటినీ గౌరవించండి. ఇజాల వైపు పరిగెత్తకండి, నిజాల వైపు పరిగెత్తండి. అండ్ అన్నిటినీ స్వీకరిస్తూ వెళ్ళండి. మల్టీ డైమెన్షన్ అప్రోచ్ పెట్టుకోండి అండ్ సైంటిఫిక్గా ప్లాన్ చేసుకోండి. కాబట్టి రాబోయే సంవత్సరంలో 12 నెలల కంపార్ట్మెంట్స్ డివైడ్ చేసుకొని ఒక్కొక్క కంపార్ట్మెంట్లో మీరు ఏం సాధించాలనుకున్నారు, జనవరిలో ఏం సాధించాలనుకున్నారు, ఫిబ్రవరిలో ఏం సాధించాలనుకున్నారు, ఇలా నెక్స్ట్ డిసెంబర్ 31 వచ్చేసరికి మీరు ఒక్కసారి విహంగ వీక్షణం చేసుకుంటే, సింహావలోకనం చేసుకుంటే మీకు సంతృప్తి రావాలి. అప్పుడే క్యాలెండర్లో ఒక ఘట్టం సంతృప్తికరంగా ముగిసినట్టు లెక్క. ఇది మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళనైనా చూసి నేర్చుకోవచ్చు, మీ ఫ్రెండ్స్నైనా చూసి నేర్చుకోవచ్చు. నేను నిజానికి మా స్టూడెంట్స్ని చూసి నేను చాలా నేర్చుకుంటుంటాను. స్టూడెంట్ డేస్లో నేను అంత సమర్థవంతంగా కాలాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాను. కానీ నౌ వెన్ ఐ అబ్జర్వ్ సమ్ ఆఫ్ మై స్టూడెంట్స్, చాలా మంది స్టూడెంట్స్ పోగొట్టుకున్న తర్వాత దాని వాల్యూ తెలుస్తుంది అంటారు కదా. నిజమే, ఒక రకంగా అది కూడా నిజమే కావచ్చు, లేదా ఇప్పుడు నేను రియలైజ్ అయ్యిండొచ్చు. మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కాలమే సరఫరా చేస్తుందండి, కాలమే సప్లై చేస్తుంది. శిష్యుడి నుంచి కూడా నేను నేర్చుకోవచ్చు. గురుత్వం, శిష్యత్వం అంటూ ఏమీ లేవు. శిష్యుడే ఒక్కోసారి గురువు కావచ్చు. నేను ఐ హ్యావ్ సీన్ మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ హు హావ్ బికమ్ హైలీ సక్సెస్ఫుల్, హు హావ్ గాట్ సో మెనీ అవార్డ్స్ ఫర్ డూయింగ్ మచ్ సర్వీస్ టు ద సొసైటీ. ఇవన్నీ చేసే వాళ్ళని నేను చూస్తున్నాను. వాళ్ళను చూసి కూడా నేను మారుతున్నాను. కాలం మనకి ఏదైనా సమస్య ఇచ్చినప్పుడు, కాలం మనకి ఏదైనా సందేశం ఇచ్చినప్పుడు, కాలం ఏదైనా ఒక సంఘటన ఇచ్చినప్పుడు దానికి అనుగుణంగా మనం మారడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు మనం విజయం వైపు పయనిస్తాం, లేదా సంతృప్తి వైపు పయనిస్తాం. ఒక కవి అండి, ఇంగ్లీష్ కవి, నాకు పేరు గుర్తుకులేదు. ఆయన ఒక మాట అంటాడు, ఐ హ్యావ్ గాట్ ఓన్లీ ఫ్యూ చెర్రీస్ లెఫ్ట్ ఇన్ మై బాక్స్. నా దగ్గర ఉన్న పెట్టెలో అతి తక్కువ చెర్రీస్ ఉన్నాయి, దాన్ని నేను తినేస్తాను, దాన్ని నేను ఎంజాయ్ చేస్తాను అంటాడు. కాబట్టి నా వయస్సులో, వృద్ధుల వయస్సులో టుమారోస్ తక్కువ, ఎస్టర్డేస్ ఎక్కువ. కాబట్టి ఎస్టర్డేస్ నుంచి పొందిన అనుభవాన్ని ఆ టుమారోలో మీరు చూసుకుంటూ వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోండి. అండ్ ఆ వర్తమానాన్ని సద్వినియోగం చేసుకుంటే తక్కువ రోజుల్లోనే మీరు ఎక్కువ ప్రొడక్టివ్గా పనిచేయచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. దీర్ఘ జీవితం కాదు, దివ్య జీవితం ఇంపార్టెంట్. టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వివేకానంద, టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ శంకరాచార్య. వీళ్ళంతా చాలా తక్కువ కాలం బతికారు. తక్కువ కాలం బతికినా కొన్ని వందల సంవత్సరాలకు సరిపడా పని చేశారు. శంకరాచార్యుల సాహిత్యం బండ్లకెత్తవచ్చు, స్టీమర్లకు. మరి నేను ఒక చిన్న నోట్స్ రాయమంటే, స్టూడెంట్స్కి మెటీరియల్ రాయమంటే ఆలోచిస్తాను, టైం లేదంట. బట్ హౌ హ్యాస్ క్రియేటెడ్ వాల్యూమినస్ వర్క్, వాల్యూమినస్ లిటరేచర్. ఇట్స్ ఆల్ వాళ్ళంతా ఇష్టపడి చేశారండి. కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు తక్కువ కాలంలోనే ఎక్కువ పనులు చేసే అవకాశం ఉంది. బట్ ఇష్టపడి చేయండి. ఇష్టపడి చేస్తే సేవ అంటారు, కష్టపడి చేస్తే చాకిరీ అంటారు. సేవ జీవితానికి సంతృప్తి ఇస్తుంది, చాకిరీ స్టీరియోటైప్డ్గా మార్చి జీవితం బోరు కొట్టేలా చేస్తుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేస్తే యూ విల్ రియలీ ఎంజాయ్ ద లైఫ్. కాబట్టి మీరందరూ కూడా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ నూతన సంవత్సరంలో మంచి సంకల్పాలు చేసుకోండి. ఆ సంకల్పానికి తగ్గ ప్రణాళిక వేసుకోండి.
క్యాలెండర్ని గౌరవించండి, గడియారాన్ని గౌరవించండి. పొందినా పోగొట్టుకున్నా బాధపడకండి. అండ్ సక్సెస్ వచ్చినా డిఫీట్ వచ్చినా దాన్ని మేనేజ్ చేసే మానసిక స్థైర్యం తెచ్చుకుంటారని ఆశిస్తూ ఇంటర్వ్యూ చేసినటువంటి మనోహర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. కాలం గురించి ఎంతో చక్కగా వివరించారు.